హాయ్ అండి, వెల్కమ్ టు సెమల్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఎక్కువగా బిట్లు అనేది సింగిల్ నాకౌట్ నుంచి నాకౌట్ టోర్నమెంట్ నుంచి ఎక్కువ బిట్లు అడిగడానికి అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువగా చెప్పుకుంటా ఉన్నాము. ఎక్కువ పాటలు వదులుతూ ఉన్నాము, ఎక్కువ క్లాసులు చెప్తా ఉన్నాము అని చెప్పి అనుకోవద్దండి. ఈ క్లాస్ని నార్మల్ కోచింగ్ సెంటర్కి వెళ్తే ఒక 2 రోజులు కానీ అలా చెప్తారు. మన టైమింగ్ చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో సింగిల్ నాకౌట్ టోర్నమెంట్ జరిగినప్పుడు మనకి ఫస్ట్ రౌండ్లో మ్యాచ్ల సంఖ్య ఎంత అని చెప్పేసి క్వశ్చన్ అడతాడు. ఫలానా టీంలు ఇన్ని టీంలు మనం పాల్గొన్నట్లయితే ఫస్ట్ రౌండ్లో మ్యాచ్ల సంఖ్య ఎంత అని చెప్పి అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లెక్కలు చేస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 17 టీములు కనుక 17 టీములు కనుక పాల్గొన్నట్లయితే దేంట్లో సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో సింగిల్ నాకౌట్లో ఎన్ని టీములు 17 టీములు కనుక పాల్గొన్నట్లయితే ఫస్ట్ రౌండ్లో ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి అనేది క్వశ్చన్గా అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 17 టీములు అంటే అన్నీ 1 2 3 ఇలా వేసి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఇట్లా వేసేసుకొని ఇది మొత్తం చేసి అప్పుడు మనము ఫస్ట్ రౌండ్ మ్యాచ్ల సంఖ్య ఎన్ని మ్యాచ్లు ఆడతారో అని కౌంట్ వేసుకునే దానికంటే సింపుల్గా ట్రిక్. ఇప్పుడు 17 టీములకు సంబంధించి మనం ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి చూడండి ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్లోని మ్యాచ్ల సంఖ్య ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము 17 టీములు తీసుకున్నాం. 17 టీములు తీసుకొని సింగిల్ నాకౌట్ టోర్నమెంట్కి సంబంధించి పిక్చర్స్ కానీ వేసినట్లయితే ఫస్ట్ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి, సెకండ్ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి, థర్డ్ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి, ఫోర్త్ రౌండ్లో ఎలా కనుక్కుంటే ఎలాగో అనేది మీకు ముందుగానే తెలుసు. ఈ 17 మ్యాచెస్ వేసినప్పుడు చూడండి ఎన్ని బైస్ వచ్చాయో. 17 టీములు పాల్గొన్నప్పుడు బైస్ సంఖ్య ఎంత అంటే మీకు ఇంతకుముందు వీడియోలో ఏ విధంగా చేయాలనేది చెప్పాను. ఎన్ని బైస్ వస్తాయి? మనకి 15 బైస్ వస్తాయి. 15 బైస్ ఏ విధంగా వేయాలో చేసామన్నమాట. అయితే వాడు క్వశ్చన్ ఏమన్నాడు? సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో 17 టీంలు కనుక పాల్గొన్నట్లయితే ఫస్ట్ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి అని అన్నాడు. అయితే ఈ ఫస్ట్ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి అనే దానికి సంబంధించి ఇదంతా వేసి మనము ఇప్పుడు దీంట్లో ఒక రౌండ్, ఇది ఫస్ట్ రౌండ్, ఈ టోటల్ ఇది మొత్తం చూసుకున్నట్లయితే ఇది మొత్తము ఫస్ట్ రౌండ్. ఈ ఫస్ట్ రౌండ్లో ఎన్ని మ్యాచ్లు జరిగాయి అంటాడు. ఎన్ని మ్యాచ్లు జరిగాయి? ఒకే ఒక మ్యాచ్ జరిగింది. ఇంత ప్రాసెస్ చేసి మనకి ఇచ్చేది ఎన్ని నిమిషాలు ఇస్తాడు? అక్కడ ఒక బిట్కి 1 నిమిషం కంటే కూడా తక్కువ ఇస్తాడు. ఒక బిట్కి 1 నిమిషం కంటే కూడా తక్కువ ఇస్తాడు. కాబట్టి ఇంత ప్రాసెస్ చేయాలంటే చాలా కష్టం. అందుకని దీన్ని సింపుల్గా ఏ విధానంలో చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనేది తెలుసుకోగలగాలి. ఇప్పుడు చూడండి, అదే టోటల్గా 17 టీమ్స్ అన్నప్పుడు ఎన్ని రౌండ్స్లో మ్యాచ్ జరుగుతుంది అంటే 2 ఘాతాంకంగా 2/5 అంటే 2/5 అంటే 32 కాబట్టి 32లో నుంచి 17 తీసేసాం, 15 బైస్ వచ్చేసాయి. ఈ పైన ఉన్న ఈ ఘాతాంకమే మనకు రౌండ్స్ కాబట్టి 5 రౌండ్లు. 5 రౌండ్లు అంటే చూడండి, ఈ 5 రౌండ్ అంటే ఈ 5th రౌండ్లో ఎప్పుడు కూడా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అంటే ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి? ఇక్కడ 5th రౌండ్లో ఎప్పుడు కూడా ఒకటి జరుగుతుంది. ఒక మ్యాచ్ జరిగింది. మనము ఈ వీడియోని 5th రౌండ్ నుంచి కానీ చూసుకున్నట్లయితే 5th రౌండ్లో ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి? ఒక మ్యాచ్ జరుగుతుంది. ఒక మ్యాచ్ జరగాలి అంటే ఎన్ని టీములు ఉంటాయి? 5th రౌండ్లో ఎన్ని టీములు ఉంటాయి అని కూడా క్వశ్చన్ అడుగుతాడు. 5th రౌండ్లో ఎన్ని టీములు ఉంటాయి? ఒక మ్యాచ్ జరుగుతుందంటే ఇక్కడ గెలిచిన ఒక టీము, ఇక్కడ గెలిచిన ఒక టీము, ఈ రెండింటికి మ్యాచ్ జరుగుతుంది. కాబట్టి మ్యాచ్ అయితే 5th రౌండ్లో ఒకే ఒక మ్యాచ్ జరుగుతుంది. అదే టీంలు కనుక అడిగినట్లయితే ఎన్ని టీములు ఉన్నాయి? 2 టీములు ఉంటాయి. నెక్స్ట్ 4th రౌండ్లో చూడండి, ఇక్కడ ఒక మ్యాచ్ జరిగింది. ఇక్కడ ఎన్ని మ్యాచ్లు జరుగుతాయి? 1 2
అంటే 2 మ్యాచ్లు జరుగుతాయి. థర్డ్ రౌండ్లో చూడండి, ఇక్కడ 2 జరిగాయి కాబట్టి 2 + 2 1 2 3 4. మూడో రౌండ్లో ఎన్ని జరిగాయి? 4 మ్యాచెస్ జరిగాయి. 2 ఇక్కడ 2 మ్యాచ్లు కాబట్టి 2 + 2. ఫస్ట్ 5th రౌండ్లో చూసుకోండి 1. 4th రౌండ్లో చూడండి 1 + 1 అంటే 2. థర్డ్ రౌండ్లో చూడండి 2 + 2 అంటే 4. సెకండ్ రౌండ్లో చూడండి 4 + 4 అంటే 8. 1 2 3 4 5 6 7 8. సెకండ్ రౌండ్లో మనకి ఎన్ని రౌండ్స్ అని అంటే తెలిస్తే ఈ ఫస్ట్ రౌండ్ తప్ప మిగతా రౌండ్లన్నీ చేయడం కూడా చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5th రౌండ్ చెప్పా, అలా కాకుండా 6th రౌండ్ అనుకున్నాం అనుకోండి. 6th రౌండ్లో 1 మ్యాచ్ జరుగుతుంది. 5th రౌండ్లో 2 మ్యాచ్లు జరుగుతాయి. 4th రౌండ్లో 2 + 2 4 మ్యాచెస్ జరుగుతాయి. థర్డ్ రౌండ్లో 4 + 4 8 రౌండ్స్ జరుగుతాయి. సెకండ్ రౌండ్లో 8 + 8 16 మ్యాచెస్ జరుగుతాయి. ఇప్పుడు 6 రౌండ్స్ అయితే ఇక్కడ మనకి 5 రౌండ్లలో మ్యాచ్ ఉంది కాబట్టి 5 రౌండ్లకి ఎలా ఉంటుంది? 5 రౌండ్లు చూడండి, ఆల్రెడీ ఇక్కడ చెప్పిందే సేమ్, మళ్ళీ ఒకసారి చూడండి. 5 రౌండ్లు కాబట్టి 5th రౌండ్లో ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి? లాస్ట్ రౌండ్లో 1 మ్యాచ్ జరుగుతుంది. దానికి ముందు రౌండ్లో 1 + 1 అంటే 2 మ్యాచ్లు జరుగుతాయి. దానికి ముందు రౌండ్లో 2 + 2 అంటే 4 మ్యాచ్లు జరుగుతాయి. దానికి ముందు రౌండ్లో 4 + 4 అంటే 8 మ్యాచెస్ జరుగుతాయి. కానీ ఫస్ట్ రౌండ్లో మనకు తెలియదు కదా ఎన్ని బైస్ ఇచ్చామనేది, ఎన్ని చేసాము, ఎంత ప్రాసెస్ అప్పటికప్పుడు ఆలోచించుకోవాలా. ఇదంతా ప్రాసెస్ లేకుండా సింపుల్గా చేసే విధానం ఒకసారి చూసుకోండి, చెప్తాను. ఇప్పుడు ఇచ్చిన టీముల సంఖ్య ఎంత? 17 టీములు. 17 టీములు. మనము బైస్ సంఖ్య కనుగొనాలంటే ఇది 2 ఘాతాంకం గల సంఖ్యల నుంచి, 2 ఘాతాంకం గల సంఖ్యలు అంటే ఎంత? 2 4 6 2 4 8 16 32 ఇలా తీసుకుంటాం. ఈ 17 అనేది ఎక్కడ ఉంది? ఈ 16కి ఈ 32కి మధ్యలో 17 అనేది ఉంది. ఈ రెండింటికి మధ్యలో 17 అనేది ఉంది. ఇప్పుడు కనుక మనము బైస్ కనుక చేయాలి అని అంటే, బైస్ కావాలంటే మనం దీనికంటే ఇచ్చిన టీమ్ సంఖ్య కంటే దాని పెద్ద సంఖ్యని ఏదైతే ఉందో 32లో నుంచి తీసేస్తే బైస్ వస్తాయి. కానీ మొదటి రౌండ్లో మ్యాచ్ల సంఖ్య అని అడిగితే దీనికి వెనక ఏదైతే ఉందో దాని నుంచి కానీ తీసేసినట్లయితే మనకి మ్యాచ్ సంఖ్య అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది 17. ఈ 17లో నుంచి ఈ 16ని కనుక తీసేసినట్లయితే ఎంత వచ్చేది? 1 మ్యాచ్ జరిగింది. చూడండి, ఇక్కడ 1 మ్యాచ్ అనేది జరిగింది అన్నమాట. ఇదే లెక్కని, ఇదే ప్రాబ్లంని ఏ విధంగా అర్థమైంది కదండి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇచ్చిన టీముల సంఖ్య 2 ఘాతాంకం గల సంఖ్యలు చూడండి, 2 4 8 16 32 ఇలా తీసుకుంటాం. ఈ 17 అనేది ఏ రెండింటి మధ్య ఉంది? ఏ 2 ఘాతాంకాల మధ్య ఉంది? 16కి 32కి మధ్యలో ఉంది. దాని ముందు దానికి 17కి తర్వాత సంఖ్య 32లో నుంచి కానీ తీసేస్తే మనకి బైస్ వస్తాయి. కానీ నేను ఇక్కడ బైస్ అడగలేదు, మొదటి రౌండ్లో మ్యాచెస్ సంఖ్య అడిగాను కాబట్టి మొదటి రౌండ్లో మ్యాచెస్ సంఖ్య అంటే దీనికి తర్వాత వెనకుండే సంఖ్య అంటే 16ని దీంట్లో సంఖ్య ఈ 17 నుంచి 16ను కనుక తీసేసినట్లయితే వచ్చే వాల్యూ ఈ మొదటి రౌండ్లో జరిగే మ్యాచెస్ సంఖ్య. ఇప్పుడు మీరు చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకోండి, ఒక అంకె తీసుకోండి, ఏదైనా సరే. ఇప్పుడు 12 తీసుకోండి. 12 టీములు కనుక పాల్గొన్నట్లయితే మొదటి రౌండ్లో ఎన్ని మ్యాచెస్ జరుగుతాయంటే ఇప్పుడు ఈజీగా చేయండి. సేమ్ ప్రాసెస్. 2 4 8 16కి 32. ఇది ఏ రెండింటి మధ్య ఉంది? 8కి 16కి మధ్యలో ఏముంది? 12 ఉంది. ఇప్పుడు నేను బైస్ అడగలేదు. బైస్ అడిగితే ఈ 16 నుంచి తీసేస్తాం. కానీ ఇప్పుడు నేను అడిగింది ఏంది?
మొదటి రౌండ్లో మ్యాచ్ సంఖ్య అడిగారు కాబట్టి ఈ వెనక సంఖ్య నుంచి తీసేయాలి. ఈ 12ని 8 నుంచి తీసేస్తే అంటే 12 - 8 అంటే మొదటి రౌండ్లో ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి? 4 మ్యాచెస్ జరుగుతాయి. 4 మ్యాచెస్ జరుగుతాయి. ఎందుకు 4 మ్యాచెస్ జరుగుతాయి చూడండి. ఎన్ని బైస్ ఎన్ని వస్తాయి అక్కడ మనకి? 4 బైస్ వస్తాయి. 4 బైస్ పోతే ఎన్ని టీంలు ఉంటాయి అక్కడ మనకి? 8 టీంలు ఉంటాయి. 12 టీంలో 4 బైస్ పోతే ఇంకెన్ని ఉంటాయి? 8 టీంలు ఉంటాయి. 8 టీములు రెండు టీంలు కలిసి ఒక మ్యాచ్ కాబట్టి చూసుకుంటే 4 ఆన్సర్ వస్తుంది. కానీ ఇదంతా ప్రాసెస్ అవసరం లేదు. వెనక సంఖ్యను మనం తీసేసినట్లయితే మొదటి రౌండ్లో మ్యాచెస్ వచ్చేస్తాయి మనకి. ఇది ఒక్కటే మనకి కష్టం. మిగతా ఏ రౌండ్ ఇచ్చినా సరే, ఇందాక చెప్పినట్లుగా మిగతా ఏ రౌండ్ ఇచ్చినా సరే టోటల్గా అది ఎన్ని రౌండ్లో జరుగుతుంది అని తెలుసుకోండి. ఎన్ని రౌండ్లలో మ్యాచ్ జరుగుతుందో చూసుకోండి. లాస్ట్ రౌండ్ నుంచి రండి. లాస్ట్ రౌండ్ ఎప్పుడు కూడా ఒకే ఒక మ్యాచ్ జరుగుతుంది. దానికి ముందు రౌండ్ 1 + 1 2 అవుతుంది. దాని తర్వాత రౌండ్ 2 కలుపుతాం 2 + 2 4 అవుతుంది. దాని తర్వాత రౌండ్ 4 + 4 8 అవుతుంది. దాని తర్వాత రౌండ్ 8 + 8 ఇలా పెంచుకుంటూ వెళ్తాం అనమాట రౌండ్స్ తెలిస్తే. కానీ వాడు వీలైనంత వరకు మిమ్మల్ని ఫస్ట్ రౌండ్ నుండి అడుగుతాడు. ఒకవేళ ఎప్పుడైనా సరే ఈ 3వ రౌండ్ 4వ రౌండ్ అని చెప్పి అడిగితే వాడు ఇచ్చిన టీముల సంఖ్య చూసుకొని మొత్తంగా ఎన్ని రౌండ్స్లో ఉంది. ఇప్పుడు దీనికే చూడండి. 3వ రౌండ్లో ఎన్ని మ్యాచెస్ జరుగుతాయి అంటే ఈ 17 టీములు పాల్గొన్నప్పుడు 3వ రౌండ్లో ఎన్నో రౌండ్ అని చెప్పాను? 3వ రౌండ్లో కానీ అడిగితే ఎట్లా చేయాలి? 17 టీములు అనేది మనం దేని నుంచి తీసేసాము? 17 టీములని 32లో నుంచి తీసేసాము బైస్ కోసం. అంటే 2⁵. 5 అంటే ఏంది? 5 రౌండ్స్లో జరుగుతుందని. ఇప్పుడు వెనక్కి రండి. 5 రౌండ్, 4వ రౌండ్, 3వ రౌండ్, 2వ రౌండ్, 1వ రౌండ్. 1వ రౌండ్ గురించి వద్దు మనకి. ఇప్పుడు వాడు అడిగింది ఎన్నో రౌండ్ అడిగాడు? మనం ఇక్కడ 3వ రౌండ్ అడిగాడు. 3వ రౌండ్ కనుక అడిగితే ఇలా 5 4 3 2 1 వేసుకొని వెనక నుంచి వచ్చేసింది. లాస్ట్ రౌండ్లో ఎప్పుడు కూడా ఒక మ్యాచ్ జరుగుతుంది. దానికి ముందు రౌండ్లో 1 + 1 అంటే 2 రౌండ్లు జరుగుతుంది. దానికి ముందు రౌండ్లో 2 + 2 అంటే 4 రౌండ్లు జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దీనికి ముందు రౌండ్ అంటే 4 + 4 8 రౌండ్స్ జరుగుతుంది. 8 మ్యాచెస్ జరుగుతుంది. ఓకేనా? థర్డ్ రౌండ్లో ఎన్ని మ్యాచెస్ జరిగింది? ఇక్కడ 4 మ్యాచెస్ జరిగేది. ఈ విధంగా మీరు ఏ లెక్కన ఇచ్చినా సరే ఈజీగా చేయొచ్చు అన్నమాట. అయితే చాలా గమనించండి. వీటి నుంచి ఎక్కువ బిట్లు అడిగేది అనుకుంది కాబట్టి అందరికీ అర్థమయ్యే దానికోసంగా నిదానంగా చేస్తున్నాను. చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి. నాకౌట్ టోర్నమెంట్లో, సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో కానీ డబుల్ నాకౌట్ టోర్నమెంట్లో కానీ మనం ఫిక్చర్స్ చేసే విధానం ఏ విధంగా చేస్తాము? లాటరీ పద్ధతిలో ర్యాండమ్ డ్రాస్ ద్వారా మనము ఆ ఫిక్చర్స్ అనేది గీయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా గీయడం వల్ల బలమైన టీంలు అనేది మొదటి రౌండ్లోనే పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ రెండింటిలో ఏదో ఒకటి ఓడిపోయి ఒకటి గెలుస్తుంది. అంటే ఒక బలమైన టీము మొదటి రౌండ్లోనే వెళ్ళిపోతే ఆ టోర్నమెంట్ అనేది నిరుత్సాహపడిపోతుంది. అంటే మిగతా ఇప్పుడు మనం అప్పర్ హాఫ్ లోయర్ హాఫ్ అని ఉంటుంది. అప్పర్ హాఫ్లోనే మనకి బలమైన టీంలు కానీ పడిపోతే కింద లోయర్ హాఫ్లో అన్ని బలహీనమైన టీములు ఫైనల్కి చేరిపోయి వచ్చేస్తాయి. ఇక్కడ బలమైన టీములు మనకి అప్పర్ హాఫ్లో పడిపోతుంది. అప్పుడు లాస్ట్ ఫైనల్ చూసేసరికి ఫైనల్కి బలహీనమైన టీం కూడా వెళ్ళిపోయి ఫైనల్లో ఫస్ట్ సెకండ్ ప్లేస్ కొట్టడానికి అవకాశం ఉంది. అప్పుడు చూసే వాళ్ళకంతా కూడా చాలా బోర్గా ఫీల్ అవుతారు. ఈ రకమైన ఈ లోపాన్ని సవరించడానికి ఏ విధమైన విధానం ఉందనంటే నాకౌట్ బిట్ అడిగే విధానం చూడండి. సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో గల లోపాన్ని సవరించడానికి వాడే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే సీడింగ్ అంటాం. ఈ సీడింగ్ ఏ రకమైన టీంలు ఉంటే ఇస్తాం మనము? 2 ఘాతాంకం గల సంఖ్యలుగా ఉంటే టీంలు ఉంటే మాత్రమే మనం సీడింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. 2 ఘాతాంకం గల సంఖ్యలు అంటే 2 4 8 16
32 ఇలా అండ్ సో ఆన్. ఈ విధంగా 2 ఘాతాంకం గల సంఖ్యలు కానీ ఉంటే మాత్రమే మనము సీడింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇప్పుడు మన దగ్గరలో ఏదైనా టోర్నమెంట్ జరిగింది అనుకోండి. ఎవ్రీ ఇయర్ టోర్నమెంట్ జరుగుతూ ఉందంటే లాస్ట్ ఇయర్ టోర్నమెంట్లో ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళని గమనించుకొని వాళ్ళని అప్పర్ హాఫ్లో ఒకరిని లోయర్ హాఫ్లో ఒకరిని వేయడం జరుగుతుంది. లాస్ట్ టైము విన్నరు మరియు రన్నర్ని అప్పర్ హాఫ్లో ఒకరిని లోయర్ హాఫ్లో ఒకరిని వేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల పార్టిసిపేట్ చేసే టీములు కూడా బలమైన ఫస్ట్ రౌండ్లో వెళ్ళిపోకుండా లాస్ట్ దాకా కూడా చూసే వాళ్ళకైతే ఏమి ఆడే వాళ్ళకైతే ఏమి కూడా ఉత్సాహభరితంగా ఆ టోర్నమెంట్ అనేది సాగుతుంది. దానికోసంగా మనము ఈ సీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సీడింగ్ అంటే మనము ఫస్ట్లోనే వాళ్ళని అప్పర్ హాఫ్లో కొందరిని లోయర్ హాఫ్లో కొందరిని ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా స్పెషల్ సీడింగ్ అని ఉంటుంది. ఏంటి స్పెషల్ సీడింగ్. ఈ స్పెషల్ సీడింగ్ అంటే ఏంటంటే డైరెక్ట్గా బలమైన టీంలు ఏదైతే ఉన్నాయో ఆ టీములని క్వార్టర్ ఫైనల్స్లో సెమీఫైనల్స్లో డైరెక్ట్గా దించి ఆడిపించవచ్చు అనమాట. దాన్ని మనము స్పెషల్ సీడింగ్ అని అంటాం. దీన్ని సీడింగ్ సంబంధించి ఏ విధంగా వేస్తామని చెప్పి మరొక వీడియోలో చూద్దాం. దీనికంటే ఈ సీడింగ్ సంబంధించి ఎందుకు నేను మరొక వీడియోలో చెప్తాను అంటున్నానంటే దీని మీద అడిగే బిట్ ఏ విధంగా అడుగుతాడంటే నాకౌట్కు సంబంధించి ఉండే లోపాన్ని సవరించడానికి ఏదైతే పద్ధతిని వాడతామో ఆ పద్ధతిని ఏంటి అని అడుగుతాడు. అదే సీడింగ్. అలా కాకుండా డైరెక్ట్గా క్వార్టర్ ఫైనల్స్లో సెమీఫైనల్స్లో వచ్చే డైరెక్ట్గా ఆడే పద్ధతిని ఏమంటారంటే స్పెషల్ సీడింగ్ అని అంటాం. ఒకవేళ స్పెషల్ సీడింగ్ అని ఆన్సర్లో లేకుండా ఓన్లీ సీడింగ్ అని ఇచ్చారనుకోండి మనం సీడింగే ఇచ్చేసుకుంటాం ఆన్సర్. ఈ విధంగా అడిగేదానికి అవకాశం ఉంది. మనకి వీడియోలో ఎక్కువ చెప్పుకునేదానికి లేదు కాబట్టి నెక్స్ట్కి వెళ్ళిపోతాను. నెక్స్ట్ దీనికి సంబంధించి నాకౌట్ టోర్నమెంట్కి సంబంధించి క్వార్టర్స్ ఏ విధంగా చేస్తాం. క్వార్టర్స్ ఇప్పుడు దాకా మనం అప్పర్ హాఫ్ లోయర్ హాఫ్ చెప్పుకోవడం జరిగింది. క్వార్టర్స్ అంటే క్వార్టర్ అంటే 4. క్వార్టర్ అంటే 4. ఈ 4 భాగాలు అప్పుడు అప్పర్ హాఫ్ లోయర్ హాఫ్ అంటే 2 భాగాలు చేస్తున్నాం. ఇప్పుడు క్వార్టర్ అంటే 4 భాగాలు చేయాలి. ఇప్పుడు అప్పర్ హాఫ్ లోయర్ హాఫ్ ఉంది కదండి. ఈ అప్పర్ హాఫ్ని క్వార్టర్ 1 క్వార్టర్ 2, ఈ లోయర్ హాఫ్ని క్వార్టర్ 3 క్వార్టర్ 4 ఇలా మళ్ళీ డివైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడాన్ని క్వార్టర్ విధానం అంటాడు. ఈ క్వార్టర్స్లో ఇప్పుడు అప్పర్ హాఫ్లో ఎన్ని టీముల సంఖ్య ఎంత అంటే మనకు ఐడియా ఉంది. సరి సంఖ్యకి అయితే n/2, బేస్ సంఖ్య అయితే n+1/2 ఈ విధంగా ఐడియా ఉంది. కానీ ఈ క్వార్టర్స్ విధానంలో ఏ విధంగా మనము టీముని ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఒక ఆర్డర్ చెప్తాను. ఈ క్వార్టర్స్ విధానంలో టీముల సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన సంఖ్య తీసుకోండి. చేసే విధానం ఒకటే, నచ్చిన సంఖ్య తీసుకోండి. ఇప్పుడు నేను ఒక 24 తీసుకుంటున్నాను. 24 కాదు 27 తీసుకుంటున్నాను. 27 తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని క్వార్టర్స్లో క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4 ఏ విధంగా వేయాలో చూడండి ఒకసారి. క్వార్టర్ 1, క్వార్టర్ 2, క్వార్టర్ 3, క్వార్టర్ 4. ఏ విధంగా వేయాలో చూడండి. ఇప్పుడు 27 ఇచ్చిన టీముల సంఖ్య ఎంత? 27. ఈ 27 ఎప్పుడైనా సరే ఇచ్చిన టీముల సంఖ్య 27ని 4తో భాగించాలి. ఎందుకు 4తో భాగించాలి? 4 క్వార్టర్లు కాబట్టి. ఇప్పుడు 4తో భాగించాలన్నమాట. 4 ఆర్ల 24. ఇక్కడ శేషం ఎంత ఉంది? 3 ఉంది. శేషం 3 ఉంది. అంటే
ఈ 3 టీముల్ని ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ చెవులో ఎంత ఉంది 4/24 అంటే క్వార్టర్ 1లో 6 టీంలు ఇచ్చాను, క్వార్టర్ 2లో 6 టీంలు ఇచ్చాను, క్వార్టర్ 3లో 6 టీంలు ఇచ్చాను, క్వార్టర్ 4లో 6 టీంలు ఇచ్చాను. ఇలా టీంలు ఇవ్వడం జరిగింది. ఇక మేము 3 మిగిలిపోయాయి. 6 6 6 ఎంత 24. కానీ ఇక్కడ ఎంత ఉంది మనకి 27 టీంలు ఉన్నాయి. అయితే ఈ 3 టీంలు ఎక్కడెక్కడ క్వార్టర్ 1లో ఇవ్వాలా, క్వార్టర్ 2లో ఇవ్వాలా, క్వార్టర్ 3లో ఇవ్వాలా, క్వార్టర్ 4లో ఇవ్వాలా అనే దాని గురించి గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మ్యాచెస్ క్వార్టర్స్ విధానంలో మ్యాచెస్ని డిస్ట్రిబ్యూట్ చేసేదానికి సంబంధించి ఒక ఫార్ములా ఉంది. దాని ఆర్డర్ చూడండి. ఆర్డర్ 1 3 2 4 1 3 2 4. ఈ 1 3 2 4 అనే ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకు? ఫస్ట్ మనము ఈ శేషం ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మనం ఎక్కడ ఇవ్వాలి? క్వార్టర్ 1లో ఇవ్వాలి, క్వార్టర్ 1లో ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఒకటి ఎక్కడ ఇవ్వాలి? క్వార్టర్ 3లో ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఎక్కడ ఇవ్వాలి? క్వార్టర్ 2లో ఇవ్వాలి. నెక్స్ట్ మిగిలింటే క్వార్టర్ 4లో ఇవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఈ 3 ఉన్నాయి. ఈ మూడింటిని డివైడ్ చేసేసి ఒక క్వార్టర్కి ఇవ్వాలి కాబట్టి 1 1 1 1. ఈ 1ని తీసుకోబోతున్నా. ఫస్ట్ ఎక్కడ ఇవ్వాలి? మనం క్వార్టర్ 1లో ఇవ్వాలి. +1 ఇచ్చేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక 1ని తీసుకోపోయి ఎక్కడ ఇవ్వాలి? 3 అంటే క్వార్టర్ 3 కాబట్టి క్వార్టర్ 3లో ఇచ్చేసాను. ఇప్పుడు ఇంకొక 1 ఉంది కదా ఇక్కడ. ఈ 1 ఎక్కడ ఇస్తాము? క్వార్టర్ 2 అంటే క్వార్టర్ 2లో ఇస్తాం. ఇచ్చేసాం. మొత్తం టీంలు ఎంత అయ్యాయి ఇక్కడ? 7 7 7 దీంట్లో 6. ఇది దేనికి? 27 టీములు తీసుకుంటే నేను ఎంత? 27 టీములు తీసుకుంటే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 26 తీసుకుంటున్నా. ఇప్పుడు చేయండి మీరు. 26 తీసుకుంటే ఏ విధంగా వస్తుంది? 26తో ఏం చేయాలి మనము? మొదటగా 4తో భాగించాల్సి వస్తుంది. 4 24 అంటే 2 ఉంది. అంటే అన్నిటికి కూడా ఏం చేస్తాం? మనం నార్మల్గా 6 6 ఇచ్చుకుంటూ వెళ్తాం. 6 6 6 6 ఇచ్చేసాం. ఇప్పుడు ఎక్కడ ఇవ్వాలి మనము? ఆర్డర్ ప్రకారం ఇక్కడ 2 ఉంది కదా. ఈ రెండింటిని ఎక్కడ ఇవ్వాలి? ఒకటి తీసుకెళ్ళి ఆర్డర్ ప్రకారం క్వార్టర్ 1లో ఇవ్వాలి కాబట్టి +1 ఇచ్చేసాం. నెక్స్ట్ ఇంకొక దాన్ని తీసుకుని ఎక్కడ ఇవ్వాలి? క్వార్టర్ 3లో ఇవ్వాలి. +1 ఇచ్చేసాం. అంటే దీంట్లో 7 టీమ్స్, దీంట్లో 6 టీమ్స్, దీంట్లో 7 టీమ్స్, దీంట్లో 6 టీమ్స్ అన్నమాట. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25 తీసుకొని చేయండి మీరు ఒకసారి. ఇప్పుడు దీన్ని 25ని 4తో కనుక భాగించినట్లయితే 4 6 24 1 వస్తుంది శేషం. ఈ 1 ఎక్కడ ఇవ్వాలి? ఈ 6ని అన్ని టీంలకు ఇచ్చేసాం. 6 6 6 6 ఇచ్చేసాం. ఈ 1ని ఎక్కడ ఇవ్వాలి? క్వార్టర్ 1లో ఇవ్వాలి ఆర్డర్ ప్రకారం. కాబట్టి మనం క్వార్టర్ 1లో ఒక టీం ఇచ్చేసాం మిగిలిపోయిన టీంని. అంటే దీంట్లో 7 టీంలు ఆడతాయి, దీంట్లో 6 టీంలు ఉంటాయి, దీంట్లో 6 టీంలు, దీంట్లో 6 టీంలు ఉంటాయి. ఈ విధంగా మనము టీముల సంఖ్య ఏ విధంగా ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది. అయితే నెక్స్ట్ చూడండి. దీనికి సంబంధించి 2025 డిఎస్సి ఇదే విధంగా నార్మల్గా అందరికీ తెలిసింది. క్వార్టర్ 1లో ఎన్ని టీములు, క్వార్టర్ 2లో ఎన్ని టీములు, క్వార్టర్ 3లో ఎన్ని టీములు ఈ విధంగా అడుగుతారని చెప్పి అందరూ అనుకున్నారు కానీ క్వశ్చన్. కానీ 2025 డిఎస్సిలో ఒక క్వశ్చన్ అడిగాడు. 19 టీములు కనుక పాల్గొన్నట్లయితే 7వ బైని ఏ సీరియల్ నెంబర్కి ఇస్తాము, ఏ క్వార్టర్లో ఇస్తాము అని చెప్పి అడిగాడు. 7వ బైని సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో కనుక పాల్గొన్నట్లయితే ఏ విధానంలో? క్వార్టర్ విధానంలో కనుక పాల్గొన్నట్లయితే 7వ బైని ఏ క్వార్టర్లో ఇస్తాము, ఇక్కడ 7వ బైని ఇక్కడ మనం టీంలో చూసుకున్నాం, ఏ క్వార్టర్లో ఇస్తాము, ఏ సీరియల్ నెంబర్కి ఇస్తాము అనే దానికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు. దీనికి సంబంధించి మన వీడియో చేయడం జరిగింది.
దానికి సంబంధించి ఆ వీడియోలో చూడండి. ఇక్కడ లెంత్ అవుతుంది కాబట్టి ఇక్కడ చెప్పడం లేదు. కాకపోతే ఆర్డర్ చెప్తాను. మనం బైస్ ఇచ్చేదానికి సంబంధించి ఆర్డర్ ఇది మ్యాథ్కి సంబంధించి అయితే 1 3 2 4 కదా. అదే నీకు మ్యాథ్కి సంబంధించి కాకుండా బైస్ ఇచ్చేదానికి ఆర్డర్ ఏంటంటే దీన్ని రివర్స్ చేసేసింది 4 2 3 1 రివర్స్ చేసేస్తే మనకి దానికి సంబంధించిన బైస్కి ఏ విధంగా ఇవ్వాలి అనే దానికి సంబంధించి వస్తుంది అనమాట. అంటే క్వార్టర్ 4 క్వార్టర్ 2 క్వార్టర్ 3 క్వార్టర్ 1 దీనికి సంబంధించి వీడియో చేసి ఉంది మన దాంట్లో. ఫస్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ సింగిల్ నాకౌట్ సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ చెప్పామనుకుంటా. ఇంకేదన్నా మర్చిపోతే మరొక వీడియోలో చెప్తాను. నెక్స్ట్ డబుల్ నాకౌట్ గురించి చూడండి. మనకి నాకౌట్ టోర్నమెంట్స్ ఎన్ని రకాలు అంటే 4 రకాలు అని చెప్పాము చూడండి. సింగిల్ నాకౌట్, డబుల్ నాకౌట్, కన్సోలేషన్ టోర్నమెంట్, బెగ్నాల్డ్ వైట్ టోర్నమెంట్. దాంట్లో భాగంగా సింగిల్ నాకౌట్ టోర్నమెంట్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ వన్ డబుల్ నాకౌట్ టోర్నమెంట్. ఈ డబుల్ నాకౌట్ టోర్నమెంట్ అంటే ఏంటండి, ఇక్కడ చూడండి డబుల్, ఇంతకుముందు సింగిల్. ఒకసారి జరిగితే సింగిల్ నాకౌట్ టోర్నమెంట్ అంటే దీన్ని నాకౌట్ టోర్నమెంట్ ఎలిమినేషన్ టోర్నమెంట్. డబుల్ ఎలిమినేషన్ 2 సార్లు ఎలిమినేషన్ అయిపోద్ది. అంటే ఏంది, ఈ డబుల్ నాకౌట్ టోర్నమెంట్లో ప్రతి టీం కూడా 2 సార్లు ఆడాల్సి వస్తుంది. అయితే 2 సార్లు ఆడినప్పుడు ఒక్క టీం మినహాయించి ప్రతి టీం కూడా 2 సార్లు ఓడిపోతుంది. ఒక టీం మినహాయించి ప్రతి టీం కూడా 2 సార్లు అయితే ఓడిపోవడం జరుగుతుంది. ఏ విధంగా ఓడిపోతుంది చూద్దాం ఒకసారి. అసలు డబుల్ నాకౌట్ అంటే ఏ విధంగా ఉంటుంది అని అంటే చూడండి. దీని మీద మీకు బిట్లు ఏ విధంగా ఆడతారంటే ఒకటే బిట్ చూడండి. ఈ డబుల్ నాకౌట్ టోర్నమెంట్కి సంబంధించి అడిగే బిట్ ఏదైనా ఉందనంటే ఒక టీం మినహాయించి మిగతా అన్ని టీంలు కూడా 2 సార్లు ఓడిపోయినట్టయితే అది ఏ రకమైన టోర్నమెంట్ అని అడిగితే అది డబుల్ నాకౌట్ టోర్నమెంట్. దీనికి సంబంధించి ఫార్ములా అడుగుతాడు. దీనికి సంబంధించి మ్యాచ్ల సంఖ్యకి ఫార్ములా అడుగుతాడు. లేదా దీనికి సంబంధించి ఏదైనా ఒక లెక్క అడుగుతాడు. లేదా దీనికి సంబంధించి వేరే కన్సోలేషన్ టైప్ 1 టైప్ 2 వాటితో పోల్చి ఒక లెక్క ఒక క్వశ్చన్ కానీ థియరిటికల్గా అడుగుతారు అనమాట. మనము అందరూ చదివినట్టుగా చదవకుండా దీని నుంచి ఎక్కడ మనకి బిట్టు పడుతుంది, ఎక్కడి నుంచి బిట్ అడిగేదానికి అవకాశం ఉంది, ఆ విధానంలో కానీ మీరు కానీ చదివినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. చూడండి ఇక్కడ డబుల్ నాకౌట్ టోర్నమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 6 టీములు తీసుకుంటున్నాను. ఎన్ని టీములు? 6 టీములు తీసుకుంటున్నాను. ఫస్ట్ టోర్నమెంట్ పెడుతున్నాం, సింగిల్ నాకౌట్ టోర్నమెంట్. ఫస్ట్ టైం పెడుతున్నాం. 1 2 3 4 5 6 6 టీంలు ఉన్నాయి కాబట్టి 8 నుంచి తీసేస్తాం. 2 బైస్ బై 1 బై 2 పోతే అప్పర్ హాఫ్ లోయర్ హాఫ్. దీంట్లో గెలిచిన వాళ్ళకి ఇలా దీని నుంచి ఒక టీం గెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళా ఇంకొకసారి ఇదే టీములకి ఎవరైతే ఇక్కడ పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి మరొకసారి పెడతారు. రెండోసారి పెట్టినప్పుడు సేమ్ దీంట్లో నుంచి ఒక టీం గెలుస్తుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా 2 సార్లు మనము వాళ్ళకి నాకౌట్ టోర్నమెంట్లు పెడతాం. ఇప్పుడు మనకి సింగిల్ నాకౌట్ టోర్నమెంట్కి మ్యాచ్ల సంఖ్య కనుగొనడానికి ఫార్ములా ఏదైతే ఉందో చూడండి. సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో మ్యాచ్ల సంఖ్య కనుగొనడానికి n-1. ఇక్కడ దీనికి కూడా n-1 కాబట్టి ఈ n- అంటే 2 సార్లు మనం ఆడిస్తున్నాం కాబట్టి n-1 ఏమవుతుంది? డబుల్ నాకౌట్ టోర్నమెంట్కి 2 × 2
2 సార్లు జరుపుతున్నాం కాబట్టి n-1 అనేది 2తో పెంచుతాం అన్నమాట. దాన్ని ఒకసారి గమనించండి మీరు. 2 ఇంటూ n-1 ఇది సింగిల్ నాకౌట్ టోర్నమెంట్కి. 2 ఇంటూ n-1 అంటే డబుల్ నాకౌట్ టోర్నమెంట్ కాబట్టి 2 ఇంటూ n-1. దీన్ని మనం మ్యాథమెటిక్స్ విభాగంలో మనం చేసినట్టయితే 2n-2 ఇలాగా రాస్తాం. అలా కాకుండా ఇది నార్మల్గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా అడతారు? డబుల్ నాకౌట్ టోర్నమెంట్లో మ్యాచెస్ సంఖ్య కనుగొనడానికి ఫార్ములా అంటే 2 ఇంటూ n-1 ఆర్ లేదా 2n-2 ఈ విధంగా అడిగాడు. ఈ విధంగా అడుగుతాడు అనమాట. ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు, లేదంటే 2 ఇచ్చేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఓకే, కానీ కొన్నిసార్లు ఇప్పుడు దాకా అయితే అడగలేదు, మీ మనసులో పెట్టుకోనండి. ఇప్పుడు దాకా అయితే అడగలేదు, కాకపోతే ఇప్పుడు 2 సార్లు జరిపాం కాబట్టి ఇక్కడ n-1 మ్యాచ్లు, ఇక్కడ n-1 మ్యాచ్లు అంటే 2 ఇంటూ n-1. అలా కాకుండా జేపీ థామస్ అడ్మినిస్ట్రేషన్ బుక్లో ఏ విధంగా ఇచ్చాడంటే మినిమం డబుల్ నాకౌట్ సంబంధించి మినిమం అంటే 2 ఇంటూ n-1 ఇచ్చాడు. మ్యాక్సిమం అంటే 2 ఇంటూ n-1 ప్లస్ 1 ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మినిమం అంటే 2 ఇంటూ n-1 అని, మ్యాక్సిమం అంటే 2 ఇంటూ n-1 ప్లస్ 1 అని చెప్పి ఎవరి బుక్లో జేపీ థామస్ బుక్లో పేజ్ నెంబర్ 125లో ఉంది. ఈ జేపీ థామస్ బుక్ సంబంధించి దాంట్లో పేజ్ నెంబర్ 125లో ఇవ్వడం జరిగింది అనమాట. ఆయన అర్థం ఏమంటే ఏం లేదు, మ్యాక్సిమం అంటే నార్మల్గా దీనికి జరిపేసి అది డబుల్ నాకౌట్ టోర్నమెంట్, దీంట్లో గెలిచినోడికి దాంట్లో గెలిచినోడికి ఇంకో మ్యాచ్ కనిపెడితే ఈ +1 అవుతుంది. కానీ ఇది అడగడు. కాకపోతే ఎప్పుడైనా అకస్మాత్ ఎప్పుడైనా కానీ మన టైం బాగాలేక అడిగితే ఒకవేళ అటువంటి ఆన్సర్ ఏదైనా ఉంటే పెట్టండి, ఏం కాదు. నెక్స్ట్ దీని మీద ఏ విధంగా మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాడు గమనించండి. ఇప్పుడు డబుల్ నాకౌట్ టోర్నమెంట్లో క్వశ్చన్ ఏమంటే, డబుల్ నాకౌట్ టోర్నమెంట్లో ఒక 7 టీములు కనుక పాల్గొన్నట్లయితే, డబుల్ నాకౌట్ టోర్నమెంట్లో 7 టీములు కనుక పాల్గొన్నట్లయితే జరిగే మ్యాచ్ల సంఖ్య ఎంత అని అంటాడు. అప్పుడు మనకి ఫార్ములా ఐడియా ఉంది కదా, 2 ఇంటూ n-1. అప్పుడు ఇచ్చింది ఎంత వాడు? n అంటే n=7 కాబట్టి n=7 కాబట్టి n ప్లేస్లో 7 పెట్టండి. 2 ఇంటూ 7 - 1 2 7s are 14 2 1s are 2 అంటే 12 మ్యాచెస్ అనేది జరుగుతుంది. అసలు ఇదంతా చేసే కంటే మీరు లెక్క చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, 2n-2 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇది పెంచేది రాకపోతే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కానీ దీన్ని పెంచే విధానం రాకుండా కానీ ఉంటే, మరి పూర్గా ఉంటే ఈ విధంగా చూడండి. n ప్లేస్లో మనము 7 పెట్టండి, 2 7 -2 అంటే 14 - 2 అంటే 12 మ్యాచ్లు జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఈ ఫార్ములా వేసుకొని ఈ n ప్లేస్లో ఇచ్చిన టీములు అంటే n ప్లేస్లో నెంబర్ ఆఫ్ టీమ్స్ అని పెట్టుకోవాలి. ఈ విధంగా లెక్క అడిగేదానికి అవకాశం ఉంది. ఇంతేనండి. దీని మీద నుంచి మిమ్మల్ని అడిగే బిట్ ఏదైనా ఉందంటే దానికి సంబంధించి డబుల్ ఎలిమినేషన్ టోర్నమెంట్ లేదా డబుల్ నాకౌట్ టోర్నమెంట్ అంటే ఏం అడుగుతాడు, లేదంటే దాని ఫార్ములా అడుగుతాడు, లేదంటే ఆ ఫార్ములాకు సంబంధించి ఏదన్నా ఒక లెక్క అడుగుతాడు. నెక్స్ట్ మూడోది కన్సోలేషన్ టోర్నమెంట్కి వెళ్ళిపోతాం. కన్సోలేషన్ టోర్నమెంట్ చూడండి. ఇప్పుడు ఈ కన్సోలేషన్ టోర్నమెంట్ అని అంటే ఈ కన్సోలేషన్ టోర్నమెంట్ 2 రకాలు. ఒకటి కన్సోలేషన్ టైప్
1, రెండోది కన్సోలేషన్ టైప్ 2. రెండు రకాల టోర్నమెంట్స్ అనేది ఉంటుంది. ఒకటి కన్సోలేషన్ టైప్ 1, రెండోది కన్సోలేషన్ టైప్ 2. కన్సోలేషన్ టైప్ 1 ఏంటో ఒకసారి ఈ కన్సోలేషన్ టైప్ 1 గురించి కనుక మనం చూసినట్లయితే అసలు మనకి కన్సోలేషన్ టోర్నమెంట్ ఎందుకు పెడతారంటే అనుకోని సంఘటనలు ఏదైనా ఎదురయ్యి బలమైన జట్లు ఏదైనా ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయి ఆ విధంగా ఇంటికి వెళ్ళిపోతాయి. ఇది ఎలిమినేషన్ టోర్నమెంట్ కదా. నాకౌట్ టోర్నమెంట్ అంటే మొత్తంగా ఎలిమినేషన్ టోర్నమెంట్ ఒకసారి ఓడిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. అనుకోని సంఘటనలు ఏదైనా జరిగిపోయి సడన్గా వాళ్ళు వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం ఈ కన్సోలేషన్ టోర్నమెంట్ని జరుపుతాం అనమాట. అయితే వీటిలో ఫస్ట్గా మనం టైప్ 1 టైప్ 2 కదా. ఈ కన్సోలేషన్ టైప్ 1 ఎప్పుడు జరుపుతారంటే నార్మల్గా రెగ్యులర్గా సింగిల్ నాకౌట్ టోర్నమెంట్ లాగానే రెగ్యులర్ నాకౌట్ టోర్నమెంట్గా పెడతాం. రెగ్యులర్ నాకౌట్ టోర్నమెంట్ పెట్టి ఆ రెగ్యులర్ నాకౌట్ టోర్నమెంట్లోని ఫస్ట్ రౌండ్లో ఇప్పుడు రెగ్యులర్ నాకౌట్ టోర్నమెంట్ పెడతాం. దాని నుంచి విన్నర్ని కేటాయించేస్తాం. విన్నర్ ఇచ్చేస్తాం. దాని నుంచి ఒక విన్నర్ వచ్చేస్తారు కాబట్టి. అయితే ఈ ఫస్ట్ రౌండ్లో ఎవరైతే ఓడిపోయి ఉంటారో మొదటి రౌండ్లో బాగా గుర్తుపెట్టుకోండి. కన్సోలేషన్ టైప్ 1 అంటే మొదటి రౌండ్లో ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళకు మాత్రమే మరొకసారి మళ్ళీ మ్యాచ్లు పెడతారు. ఎవరైతే ఓడిపోయి ఉంటారో ఫస్ట్ రౌండ్లో వాళ్ళందరూ కలిపి మళ్ళీ ఇంకొక మ్యాచ్ పెడతారు. ఈ విధంగా పెట్టడాన్ని కన్సోలేషన్ టైప్ 1 టోర్నమెంట్ అని అంటారనమాట. అయితే ఈ కన్సోలేషన్ టైప్ 1లో ఇందాక సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో మ్యాచెస్ సంఖ్య కనుగొనడానికి ఫార్ములా అంటే n-1. డబుల్ నాకౌట్ టోర్నమెంట్లో మ్యాచెస్ సంఖ్య కనుగొనడం అంటే 2n-2. ఇక్కడ కన్సోలేషన్ టోర్నమెంట్లో టైప్ 1లో మ్యాచెస్ సంఖ్య కనుగొనడానికి ఫార్ములా అంటే మ్యాచెస్ సంఖ్య కనుగొనడం కష్టం, కానీ రౌండ్స్ సంఖ్య కనుగొనడం ఈజీ. రౌండ్స్ సంఖ్య కనుగొనడానికి ఫార్ములా కనుక చూసినట్లయితే కన్సోలేషన్ టైప్ 1లో బాగా గుర్తుపెట్టుకోవాలి. మ్యాచెస్ సంఖ్య ఉండదు దీంట్లో. ఓన్లీ ఏముంటుంది, రౌండ్స్ సంఖ్య కనుగొనడానికి మాత్రమే ఫార్ములా ఉంటుంది. ఆ రౌండ్స్ సంఖ్య n/2 - 1. ఓన్లీ రౌండ్స్ సంఖ్య కనుగొనడానికి మాత్రమే ఉంటుంది. అది n/2 - 1. దీని నుంచి ఫార్ములా మాత్రమే అడుగుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి, టైప్ 1లో అంటే రెగ్యులర్ నాకౌట్ టోర్నమెంట్ జరిపిన తర్వాత దాంట్లో ఫస్ట్ రౌండ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి మళ్ళీ ఇంకొక సబ్సిడీ టోర్నమెంట్ పెట్టి దాని నుంచి విన్నర్ని తీస్తాం అనమాట. దీన్ని మనము కన్సోలేషన్ టైప్ 1 టోర్నమెంట్ అంటాం. దీంట్లో మ్యాచెస్ సంఖ్య కనుగొనడానికి కష్టం, కానీ మనకు 2 ఘాతాంకం గల సంఖ్యలు కనుక పాల్గొన్నట్లయితే 2, 4, 8, 16, 32, 64 అండ్ సో ఆన్ 2n ఇలాంటి టీములు కనుక పాల్గొన్నట్లయితే వాటికి మనము రౌండ్స్ సంఖ్యని కనుగొనడం చాలా ఈజీ. వాటికి మాత్రమే 2 ఘాతాంక గల సంఖ్యలకు మాత్రమే మనము రౌండ్స్ సంఖ్యను కనుగొనవచ్చు. n/2 - 1 ఇది గమనించుకోవాలి. దీని నుంచి మనకి నార్మల్గా లెక్కలు అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 8 టీములు కనుక పాల్గొన్నట్లయితే రౌండ్స్ సంఖ్య ఎంత కన్సోలేషన్ టైప్ 1లో 2 ఘాతాంకం గల సంఖ్య కదా. అప్పుడు 8/2 - 1 అంటే 4 - 1 అంటే 3 రౌండ్స్లో కన్సోలేషన్ టైప్ 1 మ్యాచ్ అనేది జరుగుతుంది. కన్సోలేషన్ టైప్ 1 రౌండ్స్ అనేది జరుగుతుంది అనేది ఒక ఐడియాకి వస్తుంది మనకి. ఇది రౌండ్స్కి అయితే. అలా కాకుండా ఇప్పుడు కన్సోలేషన్ టైప్ 2 వీటిలో గమనించండి. కన్సోలేషన్ టైప్ 1 మీద మీకు ఫార్ములా మీద అడుగుతాడు. ఇప్పుడు దాకా లెక్క కూడా ఇప్పుడు రేర్ అడిగింది, కానీ ఒకవేళ లెక్క అడిగినా సరే 2 ఘాతాంకం గల సంఖ్యలు 2, 4, 8, 16, 32 ఇలాంటి సంఖ్యలు వచ్చినప్పుడు మాత్రమే అది కూడా మీరు రౌండ్స్ కనుగొనడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కన్సోలేషన్ దానికి సంబంధించి టైప్ 2 ఈ టైప్ 2 అంటే ఏంటి, మన కన్సోలేషన్ టైప్ 1లో ఓన్లీ ఫస్ట్ రౌండ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి మాత్రం మనం ఫస్ట్ మ్యాచ్ని కండక్ట్ చేసి కన్సోలేషన్ టైప్ 1 టోర్నమెంట్ కండక్ట్ చేస్తాం. కానీ ఇక్కడ అలా కాదు. రెగ్యులర్గా విన్ అయిన వాళ్ళు పక్కన పెట్టేసి మిగతా ఓడిపోయిన వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కలిసి మిగతా
ఓడిపోయిన వాళ్ళందరూ అయితే ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కలిసి ఓడిపోయిన వాళ్ళందరికీ ఒక టోర్నమెంట్ కనుక కండక్ట్ చేస్తే దాన్ని కన్సోలేషన్ టైప్ 2 టోర్నమెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు 6 టీములు తీసుకుంటాం. 1 2 3 4 5 6 ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 4 నెంబర్ సంఖ్య గల టీము 4 నెంబర్ సంఖ్య గల టీము విన్ అయింది అనుకోండి. విన్నర్ ఏది? ఈ 4 నెంబర్ టీము విన్నర్ కాబట్టి వాళ్ళే 4 విన్నర్. ఇప్పుడు కన్సోలేషన్ టైప్ 2 ఎవరెవరికి కండక్ట్ చేస్తారు? ఇక్కడ మళ్ళీ ఇంకొక సబ్సిడీ టోర్నమెంట్ పెడతారు. ఎవరెవరికి? ఈ 4 వీడు రెగ్యులర్ విన్నర్. మిగతా ఎవరున్నారు? 1 ఉంది, 2 3 5 6. చూడండి 1 2 3 5 6. ఈ 5 మందికి టోర్నమెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ 4 అనేవాడు విన్నర్ కాబట్టి వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ కాబట్టి ఎన్ని బైస్ ఇవ్వడం జరుగుతుంది? మనకి 3 బైస్ ఇవ్వడం జరుగుతుంది. బై 1 బై 2 బై 3 ఇలా టోర్నమెంట్ పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా చేస్తే దాన్ని మనము కన్సోలేషన్ టైప్ 2 టోర్నమెంట్ అంటారు. ఈ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది మిమ్మల్ని ఎవరు అడగడు. కానీ కన్సోలేషన్ టైప్ 2లో ఏ విధంగా అడుగుతాడు అంటే, దీంట్లో ఈ కన్సోలేషన్ టోర్నమెంట్ అంటే టైప్ 1లో ఒక ఫార్ములా, టైప్ 2లో ఒక ఫార్ములా. టైప్ 1లో ఏమిచ్చాడు నీకు? ఓన్లీ రౌండ్స్ సంఖ్యకి సంబంధించి ఫార్ములా ఏముంది? n/2 - 1. మీరేం చేస్తారంటే కొంతమంది ఎగ్జామ్లో n-1/2 దీనికి ఇచ్చేస్తారు. ఈ గీత చూసుకోవాలా, ఈ n కిందే ఉండాలా, దీనికి లేదు, 1కి లేదు, ఇది మాత్రం చూసుకోవాలా. అది చిన్న చిన్న తప్పులే చేస్తారు, ఆ తర్వాత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ముందుగానే ఆలోచించుకోండి. టైప్ 1లో మనం మ్యాచ్లు కనుక్కోవచ్చా? కనుక్కోలేము. ఎందుకంటే ఓన్లీ ఫస్ట్ రౌండ్లో వాళ్ళకి మాత్రం మ్యాచ్లు పెడతాం కాబట్టి ఫస్ట్ రౌండ్ మనం మ్యాచ్ల సంఖ్య కనుక్కోవడం చాలా కష్టం. కానీ కన్సోలేషన్ టైప్ 2లో మ్యాచ్ సంఖ్య కనుక్కుంటాం. దీనికి ఫార్ములా ఏంటంటే 2n - 3 ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. వాడు దీని మీద క్వశ్చన్ ఏ విధంగా అడతారంటే, 9 టీములు అంటే ఏదో ఒక సంఖ్యను తీసుకొని 9 టీములు కనుక కన్సోలేషన్ టైప్ 2 టోర్నమెంట్లో పాల్గొన్నట్లయితే జరిగే మ్యాచ్ సంఖ్య ఎంత అని అంటాడు. ఇందాక మనం డబుల్ నాకౌట్ టోర్నమెంట్లో ఏ విధంగా అయితే చేసామో ఆ డబుల్ నాకౌట్ టోర్నమెంట్ కంటే ఒక మ్యాచ్ తక్కువ వస్తుంది. ఎందుకు? డబుల్ నాకౌట్ టోర్నమెంట్లో వాడు ఫస్ట్ విన్ అయినా సరే అందరికీ మ్యాచ్ మళ్ళీ ఇంకోసారి పెడతాం. కానీ ఇక్కడ అలా కాదు. ఫస్ట్ కండక్ట్ చేసినప్పుడు ఎవడైతే విన్ అవుతాడో వాళ్ళని పక్కన పెట్టేసి ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొక టోర్నమెంట్ పెడతాం కాబట్టి ఒక మ్యాచ్ తగ్గుతుంది దీంట్లో. అందుకని 2n - 3 వచ్చిందనమాట. ఇప్పుడు దీని మీద లెక్క ఆడతాడు. ఏ విధంగా ఆడతాడు? 9 టీమ్స్ కనుక పాల్గొన్నట్లయితే కన్సోలేషన్ టైప్ 2 టోర్నమెంట్లో మ్యాచెస్ సంఖ్య ఎంత అంటాడు. ఇప్పుడు n ప్లస్ 9 పెట్టేస్తే చూడండి 2n - 3 అంటే 9 18 3 18 - 3 అంటే 15. చూడండి n ప్లస్లో 9 పెట్టేశాను, 2 9 18 - 3 అంటే 18 - 3 15. ఈ విధంగా మీరు ఆ n ప్లేస్లో ఏ సంఖ్య అయినా పెట్టి ఆ n ప్లేస్లో నెంబర్ ఆఫ్ టీమ్స్, ఇక్కడ n అంటే ఏంది? ఇక్కడ మనకి 2n - 3 అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్. ఇక్కడ n/2 - 1లో n అంటే ఏంది? నెంబర్ ఆఫ్ టీమ్స్. అక్కడ వాడు ఇచ్చే నెంబర్ సంఖ్యని తీసుకొని ఈ n ప్లేస్లో పెట్టేసి మనం కానీ చేసినట్లయితే దానికి సంబంధించిన ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీనికి సంబంధించే మరొక క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే, ఇప్పుడు మనకి కన్సోలేషన్ టైప్ 1 తెలిసింది, కన్సోలేషన్ టైప్ 2 తెలిసింది, మనకు సింగిల్ నాకౌట్కి సంబంధించిన మ్యాచెస్ సంఖ్య తెలిసింది, డబుల్ నాకౌట్కి సంబంధించి మ్యాచెస్ సంఖ్య తెలిసింది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ టోర్నమెంట్లో ఎక్కువ మ్యాచెస్ జరుగుతాయి అనేదాన్ని అడుగుతాడు. క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాటిలో విస్తృతమైనది ఏది అని అంటాడు. విస్తృతమైనదంటే ఎక్కువ మ్యాచెస్ జరిగేది ఏది అని అడుగుతాడు.
దేంట్లో ఎక్కువ మ్యాచెస్ జరుగుతాయి మనకి అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, సింగిల్ నాకౌట్ టోర్నమెంట్ చెప్పుకున్నాం. నెక్స్ట్ రెండోది ఏం చెప్పుకున్నాం, డబుల్ నాకౌట్ టోర్నమెంట్ చెప్పుకున్నాం. మూడోది కన్సోలేషన్ టైప్ 1 చెప్పుకున్నాం. నాలుగోది ఈ రెండు కూడా ఒకటే, కన్సోలేషన్ టైప్ 2 చెప్పుకున్నాం. ఈ రెండు కూడా ఒకదాని కిందకే వస్తాయి, కన్సోలేషన్ కిందకే వస్తాయి. ఓకేనా, కన్సోలేషన్ టైప్ 1 చెప్పుకున్నాం. సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో మ్యాచెస్ సంబంధించి ఫార్ములా ఎంత, n-1. డబుల్ నాకౌట్ సంబంధించి 2n-2. కన్సోలేషన్ టైప్ 1 మ్యాచెస్ కనుగొనడానికి ఫార్ములా ఉందా, లేదు. కన్సోలేషన్ టైప్ 2 మ్యాచెస్ కనుగొనడానికి ఫార్ములా ఉంది కదా, ఏం ఫార్ములా, 2n-3. ఇప్పుడు చూడండి, ఏదో ఒక టీం సంఖ్య తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 7 ఇయర్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాబట్టి 7 తీసుకుంటున్నా. చూడండి 7 తీసుకున్నా. ఇప్పుడు n ప్లేస్లో 7 పెడుతున్నా. 7-1 అంటే 6 టీమ్స్, 6 మ్యాచెస్ జరిగాయి ఇక్కడ. ఏది మన సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో 6 మ్యాచెస్ జరిగాయి. ఇప్పుడు డబుల్ నాకౌట్ టోర్నమెంట్లో n ప్లేస్లో ఎంత పెట్టాను, 2 ఇంటూ n ప్లేస్లో 7 పెట్టాను. -2 అంటే 14 - 2 అంటే 12 మ్యాచెస్ అనేది జరగడం జరిగింది. ఓకేనా, ఇప్పుడు కన్సోలేషన్ టైప్ 1లో మ్యాచెస్ సంఖ్య కనుగొనడం కష్టం. ఇప్పుడు కన్సోలేషన్ టైప్ 2లో 2n-3 కాబట్టి n ప్లేస్లో 7 అని పెట్టుకున్నట్టయితే 2 ఇంటూ 7 - 3 ఇలా 14 - 3 అంటే ఎన్ని మ్యాచెస్ జరిగాయి. ఇందాక చెప్పాను నేను, డబుల్ నాకౌట్ టోర్నమెంట్ కంటే ఒక్కటే ఒక మ్యాచ్ తక్కువ ఉంటుంది అని చెప్పి. చూడండి 11 మ్యాచ్లు జరిగాయి. ఇప్పుడు దీంట్లో కానీ చూసినట్లయితే ఏది విస్తృతమైనది, ఎక్కువ మ్యాచ్లు ఏదైతే జరుగుతుందో అదే విస్తృతమైనది, అదే పెద్దది. కాబట్టి వీటిలో ఏది పెద్దది అడిగినప్పుడు మనం ఏది చూసుకోవాలి, మనం ఇక్కడ డబుల్ నాకౌట్ టోర్నమెంట్ అనేది అట్లన్నింటిలో కూడా పెద్దది. చూడండి ఇక్కడ 12 మ్యాచెస్ జరిగాయి. సింగిల్ నాకౌట్ టోర్నమెంట్లో అయితే 6 మ్యాచెస్ జరిగాయి. ఇక్కడ కన్సోలేషన్ టైప్ 1లో చూసుకున్నట్లయితే ఇది జరిగాయి అన్నమాట. వీటిలో ఒకదానికి ఏది పెద్దది, దాని తర్వాత ఏది పెద్దది, దాని తర్వాత ఏది పెద్దది అని చెప్పి ఆర్డర్లో కనుక మనం రాసుకున్నట్లయితే ఒకసారి గమనించండి. ఆర్డర్ ఇంపార్టెంట్, వాడు ఆర్డర్ కూడా అడతాడు. ఒక్కోసారి వాడు ఆర్డర్ కూడా అడతాడు. కాబట్టి గమనించండి, ఆర్డర్ ఏ విధంగా ఉంటుంది. ఫస్ట్ అన్నిటికంటే చిన్నది సింగిల్ నాకౌట్ టోర్నమెంట్, అన్నిటికంటే చిన్నది సింగిల్ నాకౌట్ టోర్నమెంట్. దీనికంటే పెద్దది కన్సోలేషన్ టైప్ 1. ఎందుకంటే నార్మల్గా టోర్నమెంట్ పెడతాము, దాంట్లో ఫస్ట్ రౌండ్లో ఓడిపోయిన వాళ్ళకి మళ్ళీ ఇంకో టోర్నమెంట్ పెడతాం. కాబట్టి ఈ సింగిల్ నాకౌట్ టోర్నమెంట్ కన్సోలేషన్ టైప్ 1 అనేది కూడా పెద్దది. నెక్స్ట్ దీనికంటే పెద్దది ఏది, కన్సోలేషన్ టైప్ 2 అనేది పెద్దది. ఓకేనా, కన్సోలేషన్ టైప్ 2 అని పెద్దది. దీనికంటే పెద్దది డబుల్ నాకౌట్ టోర్నమెంట్. ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే చిన్నది ఏది, అన్నిటికంటే పెద్దది ఏది, వీటికి సంబంధించి ఫార్ములాస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మొత్తంగా నాకౌట్ టోర్నమెంట్కి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు 4 రకాలు అనుకున్నాము. ఆ 4 రకాల్లో ఫస్ట్ వన్ సింగిల్ నాకౌట్ టోర్నమెంట్, డబుల్ నాకౌట్ టోర్నమెంట్, కన్సోలేషన్ టోర్నమెంట్ అన్నాం. ఇంకా నెక్స్ట్ 4th వన్ బెగ్నాల్ వైడ్ టోర్నమెంట్. ఈ బెగ్నాల్ వైడ్ టోర్నమెంట్ అని అంటే ఏ విధంగా తీసుకుంటామంటే అన్నిట్లో విన్నరు రన్నర్ అని తీసుకుంటాం. కానీ బెగ్నాల్ వైడ్ టోర్నమెంట్లో 3 ప్లేసులు తీసుకుంటాం. 3 ప్లేసులు తీసుకోవడానికి ఇప్పుడు మీకు అది బెగ్నాల్ వైడ్ టోర్నమెంట్ అనేది ఎలా చేయాలనే అవసరం లేదు, కానీ చెప్తాను మీకు ఎలా చేయాలనేసి. కానీ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎలా చేయాలని అడగడు. కానీ 3 ప్లేసులు ఇవ్వడానికి ఏ రకమైన టోర్నమెంట్ని ఉపయోగిస్తామనంటే బెగ్నాల్ వైడ్ టోర్నమెంట్ అనేదాన్ని కళ్ళు మూసుకొని పెట్టేసి రండి. ఓకే, ఇప్పుడు బెగ్నాల్ వైడ్ టోర్నమెంట్ అనేది ఏ విధంగా పెడదో చూద్దాం. ఇక్కడ బెగ్నాల్ వైడ్ టోర్నమెంట్లో 3 ప్లేసులు ఇస్తాం.
3 ప్లేస్లు ఇవ్వడానికి మనం ఈ బెగ్నాల్ వైట్ టోర్నమెంట్ ఆడిస్తాం అన్నమాట. అయితే దీన్ని ఏ విధంగా జరిపిస్తామో చూడండి. నార్మల్ టోర్నమెంట్లో అందరికీ మనము మ్యాచ్ పెట్టేస్తాం. అందరికీ సేమ్ 1 2 3 4 5 6 7 తీసుకున్నాం, అంటే 8 తీసేసుకున్నాం. 8 తీసేసుకొని అందరికీ మ్యాచెస్ పెట్టేశాం. ఓకేనా, ఈ విధంగా మ్యాచెస్ పెట్టేశాం. దీంట్లో రన్నర్ ఒకరు విన్నర్ ఒకరు వచ్చాడు. అంటే ఫస్ట్ ప్లేస్ ఒకడు, సెకండ్ ప్లేస్ ఒకడు, ఫస్ట్ ప్లేస్ ఒకడు, సెకండ్ ప్లేస్ ఒకడు వచ్చాడు అనమాట. అయితే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఈ ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ కాకుండా ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో ఆ ఓడిపోయిన వాళ్ళందరూ, వీడు రెగ్యులర్ విన్నర్, ఇంకా వీడికి ఇంకా మ్యాచ్లు ఉండవు, రెగ్యులర్ విన్నర్ ఛాంపియన్ అట్లాగే ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళ చేతిలో ఈ మొత్తం టోటల్గా ఎవరైతే ఓడిపోయి ఉంటారో, ఈ ఫస్ట్ రెగ్యులర్ విన్నరు సెకండ్ ప్లేస్లో వచ్చినోడు కాకుండా మిగతా ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళందరికీ కలిసి మళ్ళీ ఇంకొకసారి టోర్నమెంట్ పెడతారు. ఆ టోర్నమెంట్లో ఎవరైతే గెలుస్తారో మళ్ళీ వీళ్ళలో ఓడిపోయిన వాళ్ళకి ఒక టోర్నమెంట్ పెట్టినప్పుడు దీంట్లో ఒకడు గెలుస్తాడు. ఈ ఫస్ట్ వచ్చినోడికి ఈ సెకండ్ ఎవడైతే వచ్చాడో, ఇక్కడ ఫస్ట్ రెగ్యులర్ నాకౌట్ టోర్నమెంట్లో జరిగింది కదా, ఆ రెగ్యులర్ నాకౌట్ టోర్నమెంట్లో ఎవడైతే సెకండ్ వచ్చాడో, ఈ ఓడిపోయిన వాళ్ళలో ఎవడైతే ఫస్ట్ వచ్చాడో వీడికి మ్యాచ్ పెడతారు. దీంట్లో ఫస్ట్ వచ్చినోడికి ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన సెకండ్ ప్లేస్లో వాడికి మ్యాచ్ పెడతారు. ఈ మ్యాచ్ పెట్టినప్పుడు ఒకడు గెలుస్తారు కదా, ఈ గెలిచినోడిని సెకండ్ ప్లేస్ వేస్తాం. అంటే వీడు రన్నర్, సెకండ్ ప్లేస్. ఇంకా మనం ఏం ప్లేస్ తీసుకోవాలి? థర్డ్ ప్లేస్ తీసుకోవాలి. ఈ థర్డ్ ప్లేస్ ఎలా తీసుకున్నాం అంటే, వీళ్ళిద్దరికి జరిగింది కదా, ఈ మ్యాచ్లో ఎవడైతే ఓడిపోయి ఉంటాడో, వీళ్ళిద్దరికి మ్యాచ్ జరిగినప్పుడు, సెకండ్ ప్లేస్ కోసం మ్యాచ్ జరిగినప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరైతే ఓడిపోయి ఉంటాడో ఆ ఓడిపోయిన వాళ్ళకి ఫస్ట్ స్టార్టింగ్లో సెకండ్ ప్లేస్ చేతిలో ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళకి వీళ్ళకి మ్యాచ్ పెడతారు. వాళ్ళకి సెకండ్ ప్లేస్ చేతిలో ఓడిపోయిన వాళ్ళకి వీళ్ళకి మ్యాచ్ పెట్టినప్పుడు వాళ్ళల్లో ఎవరు గెలుస్తారో వాళ్ళకి థర్డ్ ప్లేస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 3 ప్లేసులు, ఈ విధంగా మీకు 3 ప్లేసులు ఏ విధంగా ఇవ్వాలనే దాని గురించి చెప్తారనమాట. కానీ మిమ్మల్ని ఇదంతా అడగడు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే, బెగ్నాల్ వైట్ టోర్నమెంట్ సంబంధించి ఏ విధంగా అంటే 3 ప్లేస్ ఇవ్వడానికి ఏ రకమైన టోర్నమెంట్ను ఉపయోగిస్తాము అని దాని గురించి అడుగుతారు. ఇంతటితో మనకి నాకౌట్ టోర్నమెంట్, మన టోర్నమెంట్లో ఎన్ని రకాలు చెప్పాము? 4 రకాలు చెప్పాము. ఒకటి నాకౌట్ టోర్నమెంట్, లీగ్ టోర్నమెంట్, కాంబినేషన్ టోర్నమెంట్, ఫోర్త్ మనం ఛాలెంజ్ టోర్నమెంట్ అని చెప్పాము. వీటిలో భాగంగా ఇంతటితో నాకౌట్ టోర్నమెంట్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా ఏదైనా ఉంటే మరొక వీడియోలో చేద్దాం. నెక్స్ట్ వీడియోలో లీగ్ టోర్నమెంట్ ఏ విధంగా అనే దాని గురించి మరొక వీడియోలో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.